ఎక్కడికే వెళ్ళేది? పీకల దాకా తాగి ఎక్కడ వదిలేశారో గుర్తు తెచ్చుకోండి. అంతేకాని నేను దొంగతనం చేశానంటే మర్యాదగా ఉండదు. జాగ్రత్త. నిన్నేం చేస్తానో చూడు. తప్ప తాగి బలుపుతో ప్రవర్తించారంటే అందరి చంపలు వాయించేస్తాను. జాగ్రత్త. ఏయ్, ఎవరే నువ్వు? అసలు మీరు ఆడపిల్లలా ఉన్నారా? పీకల దాకా తాగి చిల్లరగా ప్రవర్తిస్తూ సాటి ఆడపిల్ల మీద ఇలాగైనా ప్రవర్తించేది? అది నా ఫ్రెండ్ ఫోన్ దొంగతనం చేసింది. అవునా? ఇదే నా ఫోను? అవును, ఇది నా ఫ్రెండ్ ఫోనే. ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది? మీరు ఆటో ఎక్కుతున్నప్పుడే కింద పడిపోయింది. ఫుల్లుగా తాగి తూలుతున్నారు కదా, మీకెలా తెలుస్తుంది? ఇది ఇద్దామని మీ వెనకాలే వచ్చాను. ఒక గ్రూప్ని వెంటేసుకుని తాగి తందరలాడుతూ ఇలా రౌడీజం చేస్తున్నారా? ఇంకోసారి ఇలాంటి పనులు చేస్తే తోడు తీస్తాను. ఏయ్, నీకు పబ్బుల్లో తిరగడం, మత్తులో అందరితో గొడవలు పెట్టుకోవడం బాగా అలవాటు అనుకుంటాను. ఆడపిల్లవి ఆడపిల్లలా ఉండడం నేర్చుకో. నా ఇష్టం వచ్చినట్టుంటా. నేనెలా ఉండాలో మా డాడీయే చెప్పడు. నువ్వెవరు నాకు చెప్పడానికి? నీ ఇంట్లో ఇలా అడిగేవాళ్లే లేరనుకుంటా. అందుకే ఇలా తయారయ్యావని నాకు అర్థమవుతోంది. డబ్బు విలువ తెలియకుండా నిన్ను పెంచారు చూడు, మీ బాబుననాలి. ఏయ్, మా డాడీ గురించి తప్పుగా మాట్లాడావో ఏం చేస్తావు? నీ అంతు చూస్తాను. అవునా? చూడు, నువ్విప్పుడు నిలబడలేనంత మత్తులో ఉన్నావు. రేపు నీకు నేను గుర్తుంటానో లేదో. అందుకే నా ఫోటో, ఫోన్ నెంబర్, అడ్రస్ అన్నీ ఇస్తున్నాను. నీ మత్తు దిగిన తర్వాత అప్పుడు నా ఫోటో చూసి నా దగ్గరికి రా. ఏం చేయగలవో చెయ్యి, అప్పుడు చెప్తా నీకు సరైన బుద్ధి. పద. నా మూడంతా పాడు చేసింది. నేనిప్పుడు మా ఇంటికి వెళ్ళిపోతాను. క్యాబ్ బుక్ చేయవే. హలో, చెప్ప అశోక్. అక్క, ఏంటి ఇంకా ఇంటికి రాలేదు? ఓ లాంగ్ సవారీ పడిందిరా, వచ్చేస్తున్నాను. నా కోసం చూడకుండా మీరు తినేసి పడుకోండి, నాకు లేట్ అవుతుంది. నాన్నకి 10 o'clockకి కరెక్ట్గా టాబ్లెట్స్ వేయండి. బాయ్ బాయ్. స్టార్ట్ అవ్వట్లేదేంటి? గ్యాస్ సాయంత్రమే పట్టించాను, ఏమైంది? మెకానిక్కి ఫోన్ చేద్దాం. తీయట్లేదేంటి? బెదవా, తాగి పడుకుని ఉంటాడు. ఇప్పుడేం చేయాలి?
లోపల ఎన్ని దయ్యాలున్నాయో ఏంటో. పైగా ఏదో శవం కూడా కాలుతున్నట్టుంది. అయ్యో, ఏ వెహికల్ కూడా రావట్లేదే. దేవుడా, అదిగో వెహికల్ వస్తోంది. దగ్గరలో ఏదైనా మెకానిక్ షాప్ ఉందో అడగాలి. ఆపండి, స్టాప్ 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 స్టాప్. వీడు దయ్యం కంటే డేంజరే. దిగు దిగు. ఆహా, దిగా. సార్, మొన్న మీ నాన్నకి తెలియకూడదంటే పోనీలే అని వదిలేశాను. ఉదయం అమ్మోరు పూనింది అని నాటకమాడి నాన్న రభస చేసి తప్పించుకున్నావు. ఇప్పుడే డ్రామా ఆడతావు. సార్ నన్ను వదిలేయండి సార్. ఏంటి వదిలేది? 5 లక్షలు. ఆ రోజు దరిద్రం నా నెత్తి మీద కూర్చొని డాన్స్ చేసింది సార్. అందుకే మిమ్మల్ని దొంగ అనుకుని వాణ్ణి వదిలేశాను. ఏదో చిన్న పొరపాటు, క్షమించి వదిలేయండి సార్. డబ్బులు కట్టు, వదిలేస్తాను. సార్, నేను 6 నెలల నుంచి ఆటోకి ఈఎంఐ కూడా కట్టట్లేదు. ఇక నేను 5 లక్షలు ఎక్కడి నుంచి తేగలను సార్? మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సార్. నాన్నకి హెల్త్ ప్రాబ్లం, అన్నయ్య తమ్ముడు చదువుకుంటున్నారు సార్. నేనేమో. ఆపుతావా? నేను నీ చరిత్ర అడగట్లేదు. నా బాకీ ఎలా కడతావో అది చెప్పు. మచ్చ సుబ్బారావు